నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి కదా మోటోరోలా e32s స్మార్ట్ ఫోన్ స్పెక్స్ రివ్యూస్ గైస్. అండ్ గైస్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు. ఫస్ట్ చూసుకో గైస్, ఇది 90 హెర్ట్జ్ 6.5 ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే అవుతుంది అండ్ ప్రీమియం డిజైన్ సెగ్మెంట్తో పాటు వస్తుంది. అండ్ అఫీషియల్ సేల్ అయితే వచ్చేసరికి అయితే 6th జూన్ సేల్ స్టార్ట్ అయిపోతాయి గైస్. మీరు జియో మార్ట్, రిలయన్స్ డిజిటల్ అండ్ ఫ్లిప్కార్ట్ నుంచి కూడా ఈ స్మార్ట్ ఫోన్ని పర్చేస్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ కొన్ని వెబ్సైట్స్ ఓపెన్ చేసిన గైస్. కాబట్టి మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే రిలయన్స్ డిజిటల్లో మాత్రం ఇది 9,000 రూపీస్కి వస్తుంది. ఫ్లిప్కార్ట్లో మాత్రం కమింగ్ సూన్ ఉంది 300 రూపీస్కి వస్తుంది. అండ్ ఇక్కడ కొన్ని హైలైట్ చూపించేసా గైస్. సో ఇక్కడ మెయిన్ హైలైట్ చూసుకుంటే 6.5 ఇంచెస్ 90 హెర్ట్జ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే గైస్. సో ఈ ప్రైస్ కేటగిరీలో కొన్ని దీని గుణ స్పెక్స్ ఎవరు తీసుకొస్తలేరు. అల్ట్రా స్లిమ్ అండ్ స్టైలిష్ డిజైన్ వస్తుంది, కొంచెం బాక్సీ డిజైన్ లాగా ఉంది. యాడ్ ఫ్రీ ఆండ్రాయిడ్ 12 వస్తుంది అవుట్ ఆఫ్ ద బాక్స్లో. అండ్ 16 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్తో పాటు వస్తుంది విత్ 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా. అండ్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే గైస్, ఇక్కడ నెక్స్ట్ 5000 mAh బ్యాటరీ అండ్ బాక్స్లో మీకు ఐ థింక్ 10 వాట్స్ ఛార్జర్ వస్తుంది. కానీ యాక్చువల్లీ మాత్రం 15 వాట్స్ అయితే స్మార్ట్ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అండ్ ఫేస్ అన్లాక్ ఉంది. IP52 వాటర్ రిపెలెంట్ డిజైన్ ఉందన్నమాట. ఫ్యూచరిస్టిక్ కలర్స్, డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఉందన్నమాట. సపరేట్గా 2 సిమ్ కార్డు కూడా పెట్టుకోవచ్చు, ఒక మైక్రోఎస్డీ కార్డు కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ డిజైన్ ఉంది. అండ్ ఫైనల్గా చూసుకుంటే ప్రాసెసర్ చూసుకుంటే ఆక్టోకోర్ ప్రాసెసర్ వస్తుందన్నమాట. సో బై అఫీషియల్గా వెబ్సైట్ నుంచి మనం స్పెక్స్ యూస్ చేసుకుందాం. సో ఇక్కడ కిందకి స్క్రోల్ చేసేస్తాను. సో ఇక్కడ అఫీషియల్గా చూస్తారు అవుట్ ఆఫ్ ద బాక్స్లో ఇది ఆండ్రాయిడ్ 12 వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి 2 వేరియంట్స్ వస్తున్నాయి, 32GB వేరియంట్ అండ్ 64GB వేరియంట్ అనమాట. సో 32GB వేరియంట్కి 3GB ర్యామ్ వస్తుంది, 64GB వేరియంట్కి 4GB ర్యామ్ వస్తుంది. ఇక్కడ సెన్సార్ చూసుకుంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది, సైడ్ మౌంటెడ్ది. ఇక్కడ మీకు చూపించేస్తాం గాయస్. ఇక్కడ ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అన్నమాట. సో నెక్స్ట్ ప్రాక్సిమిటీ సెన్సార్, ambient లైట్ సెన్సార్, యాక్సిలరోమీటర్, నోటిఫికేషన్, ఎల్ఈడీస్ మిగతా అన్నీ కూడా వచ్చేసినవి. అండ్ ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Helio G37 వస్తుందన్నమాట. 4 A50 కోర్సు అండ్ 4 A53 1.8 GHz మీద అనమాట. సో సేమ్ కోర్సే ఏంటంటే ఫస్ట్ 4 వచ్చేసాను 2.3 GHz స్పీడ్ మీద వస్తున్నాయి, మిగతా 4 వచ్చాను 1.8 GHz మీద స్పీడ్ వస్తున్నాయి అన్నమాట. అండ్ 685 GHz గ్రాఫిక్ ఫ్రీక్వెన్సీ ఉందన్నమాట. IMG పవర్ VGA G8320 GPU వస్తుంది అనమాట. మైక్రోఎస్డీ కార్డ్ పెట్టుకొని 1TB దాకా కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్ ఉందా అని అంటే గైస్ ఇక్కడ పిక్చర్స్ ఉన్నాయి కదా, మైక్రోఎస్డీ కార్డ్ పెట్టుకొని తర్వాత సిమ్ కార్డ్ సపోర్ట్ కూడా ఉందన్నమాట. సో ఇది అయితే బాగా అనిపించింది నాకు. అండ్ సెక్యూరిటీ పరంగా ఫేస్ అన్లాక్ అండ్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. అండ్ ఇక్కడ 5000 mAh బ్యాటరీ ఉంది. వాళ్ళు ఇక్కడ కూడా మెన్షన్ చేసేది ఏంటంటే 10 వాట్స్ ఛార్జర్ ఇన్ ద బాక్స్ అండ్ 15 వాట్స్ డివైస్ ఛార్జింగ్ కెపాసిటీ అనమాట. సో 15 వాట్స్ అయితే డివైస్ సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే చూసుకుంటే 6.5 ఇంచెస్ డిస్ప్లే పోయి పెద్దగా ఉంది. మీడియం హ్యాండ్స్కి అయితే ఇబ్బంది అయితే పోయి కంపల్సరీ 2 హ్యాండ్స్ యూజ్ చేయాల్సి వస్తుంది, సింగిల్ హ్యాండ్తో అయితే యూజ్ చేయడానికి రాదు. బెనిఫిట్ ఏంటంటే గైస్ మీకు 10,000 లోపల 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వస్తుంది. కొంచెం బూస్ట్ అనుకోవచ్చు, 60 హెర్ట్జ్ కంటే 120 హెర్ట్జ్ కంటే వెళ్తలేదు కానీ 90 హెర్ట్జ్ అయితే ఇది నయం. అండ్ HD+ రెజల్యూషన్ అయితే వస్తుంది, 268 పిక్సెల్స్ పర్ ఇంచ్ వస్తుంది అనమాట. స్క్రీన్ టు బాడీ ఆస్పెక్ట్ రేషియో వేసుకుంటే 20:9 స్క్రీన్ టు బాడీ రేషియో వస్తుంది. 8.49 mm థిక్నెస్తో పాటు వస్తుంది. 185 grams Type-C పోర్ట్ వస్తుంది. IP58 వాటర్ రెపెలెంట్ డిజైన్ కూడా వస్తుంది. నెక్స్ట్ కెమెరా చూసుకున్నప్పుడు సూపర్గా అనిపించింది నాకైతే. 16 మెగాపిక్సెల్ 2.2 అపర్చర్తో పాటు వస్తుంది మెయిన్ కెమెరా. 2 మెగాపిక్సెల్ ఏమో 2.2 అపర్చర్తో పాటు మ్యాక్రో కెమెరా వస్తుంది. తర్వాత 2 మెగాపిక్సెల్ ఏమో 2.4 అపర్చర్తో పాటు డెప్త్ కెమెరా వస్తుంది. 2 మెగాపిక్సెల్ ఈ ప్రైస్ కేటగిరీ ఇచ్చినపై పర్వాలేదు అనుకుంటున్నాను నేనైతే. తర్వాత ఫుల్ HD+ 30fps రికార్డింగ్ వస్తుంది. అండ్ HD 30fps రికార్డింగ్స్ వస్తున్నాయి అంటే 1080p 30fps అండ్ 720p 30fps రికార్డింగ్స్ అవుతున్నాయి. అండ్ ఫ్రంట్కి వచ్చేసరికి అయితేనేమో 8 మెగాపిక్సెల్ 2.0 అపర్చర్తో పాటు ఫ్రంట్ సెల్ఫీ కెమెరా వస్తుంది. ఇక్కడ కూడా మీరు 1080p 30fps అండ్ 720p 30fps రికార్డింగ్స్ అయితే చేసుకోవచ్చు. మీకు మోడ్స్ చాలా వచ్చేస్తున్నాయి. ఫోటోగ్రఫీకి అయితే నార్మల్ ఏవైతే మోడ్స్ ఉంటాయి అవన్నీ కూడా వచ్చేస్తున్నాయి. మీకు HDR, లెవెలర్, టైమర్, అసెటిక్ గ్రిడ్స్, వాటర్ మార్క్స్, ప్రో మోడ్స్, నైట్ విజన్ మోడ్, మ్యాక్రో మోడ్ చాలా వచ్చేసినాయి. సపరేట్గా నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా సేమ్ అవే వచ్చినవి.
తర్వాత నెక్స్ట్ చూసుకుంటే సింగిల్ స్పీకర్స్ వస్తున్నాయి, 3.5 జాక్ వస్తుంది, ఒక మైక్ వస్తుంది అనమాట. సో ఇంతకంటే ఏమి ఎక్స్ప్లెయిన్ చేయలేము. అండ్ ఒకవేళ ఇట్లా 10,000 పైన లేకపోతే 15,000 పైన అయితే ఇట్లా మీకు డ్యూయల్ స్పీకర్స్ లేకపోతే డ్యూయల్ మైక్ సపోర్ట్ వస్తుంది. అంటే టైప్ సి 3.5 జాక్ కూడా ఉంటలేదు. అండ్ కనెక్టివిటీ గురించి చూసుకో గైస్, ఇది 5G ఫోన్ కాదు, 4G ఫోన్ అనమాట. అండ్ ఇక్కడ మీకు బ్లూటూత్ వర్జన్ 5.0 వస్తుంది. తర్వాత డ్యూయల్ బ్యాండ్ ఇది వైఫై అనమాట, 2.4 GHz అండ్ 5 GHz. లొకేషన్ సంబంధించిన సర్వీసెస్ చూసుకొని జీపీఎస్, ఏజీపీఎస్, ఎల్టీఈపీపీ, ఎస్యూపీఎల్, గ్లోనోస్, గ్యాలియోస్ వస్తుంది. డెడికేటెడ్ సిమ్ వస్తుంది. 2 సిమ్ కార్డులు అయితే పెట్టుకోవచ్చు, ఒక మైక్రో SD కార్డు కూడా పెట్టుకోవచ్చు, 1 TB దాకా. తర్వాత ఫోన్ పర్చేస్ చేస్తే మాత్రం మీకు మోటరోలా e32s స్మార్ట్ ఫోన్ వస్తుంది. 10 వాట్స్ ఛార్జర్ బాక్స్లోనే వస్తుంది. ఐ థింక్ పౌచ్ ఏదో దాంట్లో వచ్చేస్తుంది. టైప్ సి కేబుల్ వస్తుంది, సిమ్ ఇంజెక్టర్ టూల్, డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వచ్చేస్తున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే గైస్, నా ఒపీనియన్లో వీళ్ళైతే ఒక మంచి స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొచ్చారు. కానీ ఇక్కడ బిస్కెట్ ఏంటంటే భయ్, ఒకటే విషయం చెప్తున్నా, బిస్కెట్ ఏంటంటే ప్రైస్ అనమాట. సో గైస్, సో ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంది. ఒకవేళ ఇట్లా ఫ్లిప్కార్ట్లో అయితే 9,300 రూపీస్కి ఉంది బేస్ వేరియంట్. అండ్ రిలయన్స్ డిజిటల్లో మాత్రం 9,000 రూపీస్కి ఉంది బేస్ వేరియంట్. సో ఈ స్పెక్స్ మనం మైక్రోమాక్స్ నుంచి కంపేర్ చేసుకుంటే, సో కంపేర్ చేసుకున్నా కూడా కొన్ని ఫీచర్స్ దీంట్లో మంచిగా ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 98 రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, అవి కొంచెం కాస్ట్ కటింగ్లో అవి కొంచెం ఇంక్రిమెంట్ చేసుకున్నా కూడా స్టిల్ మైక్రోమాక్స్ ఇన్ 2B అండ్ ఇన్ 1Bతో మంచి కాంపిటీషన్ అయితే ఇస్తుంది. అండ్ నా ఒపీనియన్లో మంచి ఫోన్ తీసుకొచ్చి, ఏంటంటే కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంది. ఈ ఫోన్ ఒకవేళ మీరు పర్చేస్ చేసుకోవాలంటే ఆఫర్ టైంలోనే పర్చేస్ చేసుకోండి. అండ్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఏమైనా డిస్కౌంట్స్ వస్తాయి ఇట్లా, అప్పుడు పర్చేస్ చేసుకోవడం మాత్రం మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. అండ్ ఇక్కడ నేను బేస్ వేరియంట్సే చూపిస్తున్నా కదా, 3GB ర్యామ్ వేరియంట్సే. అదే ఒకసారి మీకు 4GB ర్యామ్ వేరియంట్ ఇక్కడ మీకు లైవ్లో సెలెక్ట్ చేసి చూపిస్తాను. సో 4GB ర్యామ్ వేరియంట్ వచ్చేసరికి కదా మీకు 10,000కు వస్తుంది అనమాట. సో ఈ బెటర్ ఫోను కాదంటలేను. అండ్ కెమెరా గైస్, సెన్సార్ పిక్సెల్ బట్టి చూడండి, ఇంత మెగాపిక్సెల్ అంత మెగాపిక్సెల్ అయితే పట్టించుకోకండి. డీసెంట్ ఫోన్ అవుతుంది గైస్, మంచిగా ఉంది. ఒకవేళ ఇట్లా క్లీన్ స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఈ మోటరోలా తీసుకోండి, ఏ ఇబ్బంది ఉండదు. అండ్ ఈ వీడియో ఇక్కడ దాకా ఎవరైతే చూసారో పోయి వాళ్ళందరికీ థ్యాంక్స్. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన డౌట్స్ లేకపోతే ఏమైనా అర్థం కాలేదంటే పోయి కింద కామెంట్ చేయండి, విత్ ఇన్ 1 డేలో రిప్లై ఇంకా ట్రై చేస్తాను. చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఈ వీడియో మీకు నచ్చింది, మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో తెలుసుకుని పోయి అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.